లక్ష్మి గారు నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. నా సమస్య మీకు ఎప్పుడు నేను మేకప్లు కావాలి నాకు మంత్రం ఇవ్వండి అమ్మ అంటే మీరు క్రీమ్ రద్దు చేయండి అని చెప్పేవారు కదా. అలాగే నేను ఒక రోజు 3:20 నుండి 3:40 వరకు 4 o'clock వరకు రోజు చేస్తా. ఎప్పుడు సంకల్పం చేసుకోకుండా చేసేదాన్ని. మీరు చెప్పిన తర్వాత నేను సంకల్పం చేసుకొని క్షమా ప్రార్థన క్రీమ్ బ్రజీ మంత్రం చేసిన తర్వాత సంకల్పం చేసుకున్నాను మేకప్ రావాలి అని. మీరు నమ్మరు కానీ నాకు మాత్రం ఆ రోజుకి రెంట్ కట్టాలి. ఆ 2 days లో చేతిలో డబ్బులు లేవు. ఆ 1 week కి 20,000 నేను చెయ్యాలి. నాకు 20,000 ఉంటే నాకు ఆ సమస్య తీరుతుంది. అయితే నేను 20,000 నేను సంకల్పం చేయలేదు కానీ నాకు మేకప్ ఎలా అయినా రావాలి అనేసి అనుకున్నానమ్మా. 7,000 కి మేకప్ వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 3,000 ఎక్స్ట్రా మళ్ళీ చేశాను. వాళ్ళు అది 3 ఇస్తారు అనుకోలేదు కానీ 10 ఇస్తారమ్మా. చాలా అసలు మీరు మెరేకిల్ అమ్మా. మీరు చాలా బాగా చెప్తున్నారు. మీ చెయ్యి ఎప్పటికీ వదలకూడదు. నేను తప్పకుండా నా చేయి పట్టుకొని ఉండాలమ్మా. మీరు అదే కోరుకుంటున్నాను. నా సమస్యలు చాలా సమస్యలన్నీ మీ దగ్గరకు వచ్చాక ఒక్కొక్కటి అలా ఒడ్డెక్కుతున్నాయి. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉన్నాను చెప్దామని. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ మార్నింగ్ టైము మెడిటేషన్ చేయిస్తున్నారు కదమ్మా. చాలా బాగా చేయిస్తున్నారు. అసలు అమ్మవారు కనిపిస్తున్నారు మాకు. అసలు మీకు చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆరా శుద్ధి అని చెప్పారు కదా, అది మాత్రం చాలా పర్ఫెక్ట్ అమ్మా. ఆరా శుద్ధి చేసే క్షమా ప్రార్థన మీరు చెప్పే ప్రతిదీ, ఇంకా ఇది అది అనేం కాదు, ప్రతిదీ పాటిస్తే మాత్రం సాధన చేస్తే కంపల్సరీ అన్ని అవుతున్నాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీకు కృతజ్ఞత చెప్పుకుందామని చేసి థ్యాంక్ యూ సో మచ్.